దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చిన్నమాట ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ పాదాలు చెందుకొచ్చి ఉన్నాం. మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మేము ధ్యానం చేయాలని పూనుకుంటున్నాం. వాక్యము అయి ఉన్న యేసు, విశ్వమంతట్లో మీరు ప్రముఖుడిగా ఉన్నారు. మిమ్మల్ని గురించి మాట్లాడడాము అంటే అది అయ్యా ఏమాత్రం యోగ్యత లేని వ్యక్తిని మాట్లాడడానికి నాకేమాత్రం యోగ్యత లేదు ప్రభువా. మీరు కనికరించిన మీ కనికరమును బట్టి, నా ఎడల మీరు చూపించిన కృపను బట్టి, మీ విశ్వాస్యతను బట్టి మీ పక్షంగా నేను నిలవబడుతూ ఉన్నాను. నా శరీర ప్రాణాత్మలను మీ వశం చేసుకొనండి. అగ్నితో పుటం వేసి పరిశుద్ధపరచండి. మీ రక్తంతో మమ్మల్ని కడిగి నైనా నన్ను కడిగి నీ వాక్కు వెల్లడించడానికి సాధనంగా నా జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను మీ పని కొరకు వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాను. మీ ఆత్మకార్యం మీ శైలిలో, మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ వరములు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వరములు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే, మొదటిగా భూమి మీద దేవుడు ఏం పని చేస్తున్నాడు అది తెలియాలి. ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన స్వరూపంలోనికి మారుస్తున్నాడు. ఆయన స్వభావాన్ని మనకిస్తున్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనల్ని అట్టివారుగా మారు. దాని కొరకు ఆయన మనకి ఏమేమి ఇచ్చారు? వాగ్దానాలు ఇచ్చారు, ఆజ్ఞలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు. ఆయనే మన యందుండి వాటన్నిటి యొక్క ఫలము ఫలించినట్లుగా మనలో ఉండి ఫలిస్తున్నారు. ఆయన ఆత్మఫలం, ఆ దైవిక లక్షణాలు అంటే ఆయన సారూప్యంలోనికి మనల్ని మారుస్తున్నారు. ఆ క్రమంలో వరములు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వరములు ఈ 12వ అధ్యాయంలో ఉన్న వరములు, క్రొత్త నిబంధనలో ఉన్న వరాలు చాలా ఉన్నాయి, నమోదు చేయబడిన 21, 22. అవి కాక ఇంకా జీవము అను కృపావరంలో నీ భార్య పాలిభాగస్త్రాలంటే ఆవిడ వరం, దేవుని వాక్యం వరం, యేసు వరం, ఇట్లాంటివి మరికొన్ని ఉన్నాయి. ఈ దైవ కార్యం నెరవేర్చడానికి అవసరమైన వరాలు 21, 22. అందులో 12వ అధ్యాయంలో ఉన్న 9 వరాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 9 వరాలను మనము ఎన్నిగా వర్గీకరించాం? 3. 1 దేవునితో మాట్లాడడానికి, 2 దేవుని ప్రణాళిక తెలుసుకోవడానికి, 3 తెలుసుకున్న ప్రణాళిక మన జీవితంలో నెరవేరినట్లు, లేదు మనతో ఉన్న వారి జీవితాల్లో నెరవేరినట్లు ఉపయోగించడానికి. దేవునితో మాట్లాడడానికి ఉపయోగపడే వరాలు ఏమిటి? భాషా వరము, భాషలకు అర్థం చెప్పు వరము, ప్రవచన వరం. దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి అవసరమైన వరాలు ఏమిటి? బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఉపయోగించేటువంటి వరాలు ఏమిటి? అద్భుత కార్యములు చేయు శక్తి, విశ్వాసము, స్వస్థత. ఇవి 3. అవునా? రైట్. ఆ క్రమంలో మనం భాషల వరము అనే అంశాన్ని ధ్యానం చేస్తాం. భాషల వరము అంటే స్థూలంగా 2 విషయాలు చెప్పాను. 1 భూమి మీద ఉన్నటువంటి అనేక
రకరకాల భాషలు ఉన్నాయి. మనం మన మాతృభాషలో కానీ మనం తెలిసిన భాషలో కానీ మనం మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఏ భాష మాట్లాడేవారైనా వారికి ఆ భాషలో అర్థం కావడం, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావడం కూడా ఇది ఒకటి. రెండవది దేవునితో దేవుని భాషలో మాట్లాడడం, దేవునితో దేవుని భాషతో మాట్లాడడం. ఈ దేవునితో మాట్లాడే భాష మనకు తెలియదు, మన మాట్లాడుతుంటే వినేవాళ్లకు తెలియదు కదా. ఇది చెప్పుకున్నాం. వీటిని సూక్ష్మంగా విభజిస్తే ఎన్ని విధాలుగా చెప్పుకున్నాం? 5 విధాలు. మొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1 మనుషుల భాష అన్నాం. తర్వాత దేవదూతల భాష అన్నాం. తర్వాత కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం మనుషులు వచింపకూడని భాష, అది పౌలు గారు విని వచ్చారు. ఆ భాష ఒకటి ఉన్నదని ఆయన చెప్పడం వలన మనకు తెలిసింది. తర్వాత రోమా 8:26 ప్రకారం ఉచ్చరింపశక్యం కానీ మూలుగలతో, అంటే మన భాషలోనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆ పలకవలసిన పదాలను ఆయన పలికిస్తూ ఉంటారు. అది తర్వాత చివరిగా దేవుని భాష. దేవుని భాష దేవునితో మాట్లాడు. మనం ప్రార్థన చేయడము ఎందుకు? మన బ్రతుకు మారడం కొరకు, మనతో ఉన్న పరిస్థితులు మారడం కొరకు, అవునా? లేదు, మన అవసరతలు దేవుని మహిమలో పొందుకోవడం కొరకు. అటువంటిది మరి దేవుని భాషతో దేవునితో మాట్లాడుతూ ఉంటే భక్తుడు ఎక్కడున్నాడు? భూమి మీద. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. మరి ఈయన దేవుడితోనే మాట్లాడితే ఇక్కడ ఎవరికి అర్థం కాకపోతే మరి పరలోకంలో ఈయన చేసే ప్రార్థన వలన ఏమి ప్రయోజనం? అక్కడ దేవుని చిత్తం నెరవేరుతుంది, అక్కడ దేవుని రాజ్యం ఉంది, అక్కడ నెరవేర్చబడే దేవుని నీతి, అక్కడ ఏ లోపము లేదు, దేవుడు పరిపాలిస్తున్న రాజ్యం అది. మరి నువ్వు ప్రార్థన చేయడం వలన, దేవునితో మాట్లాడడం వలన ఏమిటి అక్కడ పరలోకానికి ప్రయోజనం అనే ప్రశ్నని మనం లేవనెత్తాం. దానికి ఏం సమాధానం చెప్పాను? ఏమండి? ఈ భాషలు మాట్లాడినా సన్నిధి, స్వస్థత వరం వచ్చినా సన్నిధి. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం అని చెప్పాను, మర్చిపోయారు. మళ్ళీ చెప్తాను. నీకు ఎన్ని వరాలు ఉన్నా, దేవుడు నిన్ను ఎంత బలంగా వాడుకుంటున్నా, నీకు అర్థం కాని భాషలో నీతో మాట్లాడిస్తూ ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, ఆయనకు నువ్వు లోబడి ఉండాలి అనే అవిధేయత, దీనత్వం మనకు అక్కడ నేర్చుకో. ఎవరైనా అడుగుతారు ఏం మాట్లాడావంటే ఏమో నాకు తెలియదు, కానీ దేవునితో మాట్లాడు. ఏమిటి గుర్తు? హృదయం నెమ్మదిగా ఉంది, ఆయన సన్నిధి ఉంది, ఆయనతో సహవాసం ఉన్నది, ఎన్నో విషయాలు. మనుషులు అన్న తర్వాత ఎంత భక్తుడికైనా ఏదో ఒక సమస్య ఉంటుంది, అవసరత ఉంటుంది, శోధన ఉంటుంది, పోరాటం ఉంటుంది, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో కదా. కాబట్టి వాటిని గురించిన చింత ఆ వ్యక్తి హృదయంలో ఉంటుంది. ఆ చింతను బట్టి ఇతను ప్రార్థన చేయలేడు భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని తాకినప్పుడు ఆ భాషల వరం ఉన్నటువంటి వ్యక్తి అతని హృదయంలో ఉన్న చింతను, వేదనను, బాధ లేకుంటే అవసరత, అతను చేయనటువంటి విషయాలు, హృదయపు అంతరంగాలను పరిశీలించి అంశాలను పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. ఈ మాట నేను ఇలా చెప్తాను. ఈరోజు వర్తమానం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము భాషలకు అర్థం చెప్పే వరం. గత వారం భాషల వరం అంటే ఏమిటో ధ్యానం చేశారు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. అవును. ఎవరు అంతరంగాన్ని శోధించేది? అక్కడున్న చెప్పండర్రా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఏం చేస్తోంది? ఆ నరుని అంతరంగాలను శోధిస్తోంది.
అంటే మన అంతరంగంలో పుట్టేటువంటి ఆలోచనలు, తలంపులు, భావోద్రేకాలు, అంతరేంద్రియాల నుండి పుట్టే భావోద్రేకాలు, వాటన్నిటినీ పరిశీలిస్తోంది. అవునా? ఇది ఒక భాగం. ఇంకొక భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వాటిని అంటే 9వ వచనంలో చెప్పాడు, దేవుడు మనకి ఏమేమి సిద్ధపరిచాడో అవి మనకు తెలియదు. దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమును గోచరం కాలేదు అని వ్రాయబడి ఉంది. మనకి అయితే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని చెబుతూ, నెమ్మదిగా చదవండి. ఆ ఆత్మ, ఏ ఆత్మ? పెద్ద అక్షరాలతో ఉన్నది. అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అన్నిటినీ, అన్నిటినీ, మనకు గోచరము కాని వాటన్నిటినీ, అవునా, మనకు కనపడని వాటన్నిటినీ, మనకు వినపడని వాటన్నిటినీ, అన్నిటినీ అని కామా పెట్టి తర్వాత ఏమన్నాడు? దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. దేవుని మర్మములను పరిశోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు. దేవుడు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆయన 3 వ్యక్తులుగా ఉన్నారు, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ. వాళ్ళ 3 సమానమా? ఎవరి స్థాయి అయినా తక్కువ? 3 సమానం. 3 సమానమైనప్పుడు 3 అన్ని విషయాల్లో వారు సర్వజ్ఞులు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతులు అయినప్పుడు ఆ 3లో ఒకడైన వ్యక్తి దేవుని మర్మములను పరిశోధించడం ఏమిటి? వాళ్ళకి తెలియదేముంటుంది? నా మాట అర్థమైందా? దేవుని మర్మములను దేవుడే పరిశోధించడం ఏమిటి? ఆయనకి మరుగైనది ఏది ఉండదు కదా. ప్రశ్నార్థమైతే సమాధానం సులువే. ప్రశ్నార్థమైందండి. ఇప్పుడు దేవుని మర్మములను దేవుడే పరిశోధిస్తున్నాడంట. దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడంటే దేవుడు అనేటువంటి అంశంలో ఈయన ఒక భాగం. ఈయనకి తెలియని విషయమే ఏమి ఉండదు కదా. ఉండనప్పుడు ఈయన పరిశోధించడం ఏమిటి అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఇందాక మనం ఏం చదువుకున్నాం? సామెతల గ్రంథం 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది నరుని యొక్క అంతరంగం అంతటిని పరిశీలిస్తుంది. పరిశీలించినప్పుడు దీనిలో దేవునికి ఆయాసకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని విషయాలు ఎన్నో ఉన్నాయి. 139వ కీర్తన 23వ వచనంలో అనుకుంటాను, భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా నాయందు నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉన్నట్లయితే తెలియపరచండి. అది అసలు ఆయాసకరమైన మార్గం ఉన్నదని ఆయనకి ఎలాగ తెలిసింది అంటే ఆయన ఆత్మ ఆయనతో చెప్పి దేవునికి విజ్ఞాపన చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయాసకరమైన విషయాలు, అవసరమైన విషయాలు, కనపడిన విషయాలు, వినపడిన విషయాలు ఏవైతే ఇక్కడ చెప్పాడో వాటిని దేవునిలో నుండి తీసుకొని ఇతనికి తెలియపరుస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు అనుగ్రహించడు. అవునా? అంటే మనలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది ప్రశ్న, అది అవసరత, అది శోధన, అది పోరాటం, అది వాక్య పరిశోధనలో నీకు అర్థం కాని విషయం, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన విషయాలు, అదృశ్యమైనవి, వాటి గురించిన వేదన ఉంటుంది, సంగముల గురించిన చింత ఉంటుంది, నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉంటుంది. అది మనకు తెలియదు, మన లోపల వేదన ఉన్న అలాంటి వాళ్ళు నశించిపోయే ఆత్మలను చూసినప్పుడు బాధతో, వేదంతో సడన్గా వాళ్ళు చనిపోయారు అనుకో, అయ్యో ఈ మనిషి రక్షణ లేకుండానే చనిపోయారే అని ఒక మూలుగు మన లోపల వస్తుంది. ఇవన్నీ కూడా ఆ దేవుని ఆత్మ మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తారు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, ఏ ఒక్క వరం కూడా ఆ ఒక్క వరము ఇండిపెండెంట్గా పనిచేయదు, మిగిలిన వరాలతో కలిసి పనిచేస్తుంది. రెండవ స్టేట్మెంటు. మొదటి స్టేట్మెంటు ఇక్కడ 9 వరాలు చెప్పుకున్నాం. ఈ 9 వరాల్లో చూసినా మిగిలిన వరాల్లో చూసినా ఏ ఒక్క వరం కూడా ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా పనిచేయదు. ఆ వరం ఇంకొక వరంతోనో మరికొన్ని వరాలతోనో కలిసి పనిచేస్తుంది. ఇది మొదటి విషయం. రెండవది,
ఆ వరము పని చేస్తున్నప్పుడు, అది దేవుడిచ్చిన వరమైనప్పుడు అందుకు సంబంధించిన విషయాలు మనలో ఫలింపజేస్తుంది. అంటే దైవిక లక్షణాలు. ఇప్పుడు దేవుడు కనికరం చూపించాడు. ఎందుకు? వారి దీనస్థితిని చూసి. దేవుడు కోప్పడ్డాడు. ఎందుకు? వారి యొక్క తిరుగుబాటును చూసి. అవునా? అలాగే అవసరతలో ఉన్న వారి విషయంలో ఆయన దయ చూపించాడు, విజ్ఞాపనలు ఆలకించాడు. వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు. కొన్నిసార్లు ఆయన తనంతట తాను సేనాని దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇలా కూడా అంటే అక్కడికి వెళ్ళాడంటే అతని మీద ఏముంది? ఆయనకు ప్రేమ ఉన్నది. ఆ వ్యక్తిని రక్షించాలి. దయ చూపించాడు. ప్రేమ, దయ అనేటువంటివి ఆత్మఫలంలోని భాగాలు. అంటే నువ్వు ఒక వరాన్ని ఉపయోగించి దేవుని కార్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీలో ఫలించిన దైవిక లక్షణం కనబడుతుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, కొంతమంది చాలా కఠినంగా ఉంటారు. ఒకవేళ స్వస్థత వరం ఉందనుకుందాం, అద్భుతాలు చేసే వరం ఉందనుకుందాం, ఆ వ్యక్తికి దేవుడే ఇస్తాడు, అపవాది కూడా ఇస్తాడు. అది వేరు. మనం పాజిటివ్గా మాట్లాడదాం. దేవుడే ఇచ్చినటువంటి వరాన్ని కలిగిన వ్యక్తి మధ్యలో ధనానికి బిలాము గారిలాగా అవకాశం ఇస్తే, ధనాపేక్ష కలిగిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ ప్రేమ చల్లారిపోయి స్వార్థం ప్రవేశిస్తాం. అప్పుడు దైవ కార్యానికి ఆటంకంగా ఉంటుంది. వరం పొందుకున్నది దేవుని దగ్గర నుండే, స్వార్థానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆయనేమో వరం ఇచ్చి తిరిగి తీసుకునే ఆయన కాదు, ఈయన పోగొట్టుకోవాల్సిందే. కానీ కాబట్టి అక్కడ ఆత్మ ఫలించలేదు. నువ్వేనా వాక్యం చెప్పే వరం ఉంది అనుకుందాం, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన అనే వరం ఉంది. దేవుని ప్రణాళికను గుర్తుపెట్టి చెప్పేటువంటి వరం. ఆ వరం ఉండి ప్రేమ లేకపోతే, ఇంకా నాకు తెలుసు, ఇంకా ఈ దేశంలో ఎవరికి తెలియదు, మీరందరూ దేవుని గురించి తెలుసుకోవాలంటే నా దగ్గరికి రండి, మరి ఇన్ని మర్మాలు వింటున్నారు కదా, మీరు నాకేమిస్తారు? లేదా ఆయన ఘనత కొరకు ఏదో ఒక స్వంత ఆశ. అక్కడ దైవకార్యం, వరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? అందరి క్షమాభివృద్ధి కొరకు ఇచ్చాడు. దేవుని మర్మములు బయలుపరచడం కొరకు ఇచ్చాడు. దేవుని కార్యాలను వివరించడం కొరకు ఇచ్చాడు. దేవుని ఘనపరచడం, మహింపరచడం కొరకు ఇచ్చాడు. 11:46 అపోస్తల కార్యం గ్రంథం 2:11 ఈ వచనాల్లో ఆ మాటలు మనకు కనపడుతుంది. అవునా? అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన రెండు విషయాలు. ఒకటి, ఒక వరం ఇంకొక వరంతో కలిసి పనిచేస్తుంది. రెండు, వరము పని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఫలింపు కనపడుతుంది, ఆయన దైవిక లక్షణాలు కనపడతాయి. అందుకు భిన్నంగా ఉంది అంటే ఆ వ్యక్తి దేవుని యొద్ద నుండి వరం పొందుకొని అది తన స్వార్థం కొరకో, తన ఘనత కొరకో, తన మహిమ కొరకో ఉపయోగించుకున్న వ్యక్తి అయినా ఉండాలి. లేదా నీతిమంతుల వేషం వేసుకున్న వెలుగు దూత, సాతాను దూత అన్న అయి ఉండాలి. అది గుర్తుపట్టాలి. ఆ వివేచన మనం కలిగి ఉండాలి. ఇప్పుడు భాషలకు అర్థం చెప్పడము అంటే అర్థం ఏమిటి అంటే, దేవుడు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని భాషలోనే మాట్లాడుతున్నాడు. మామూలుగా తన మాతృభాషలో మాట్లాడుతుంటే, మనుషుల భాషతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తులకు వారి వారి మాతృభాషలో అర్థమవుతుంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, దానివల్ల సమస్య ఏం లేదు. అలాగే ఆ వ్యక్తులు వాళ్ళ భాషలో ప్రశ్న అడిగినా ఇతనికి అర్థమవుతుంది. ఇది మనుషుల భాష. ఇప్పుడు దేవ భాషలో దేవునితో మాట్లాడుతుంటే మాట్లాడేవానికి అర్థం కాదు, ప్రక్కనున్నోనికి అర్థం కాదు. 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం. దేవునితో మాట్లాడుచున్నాడు. అదిగో మనుష్యుడెవడు? మర్మములు పలుకుతున్నాడు. ఒకటి దేవునితో మాట్లాడుతున్నాడు, 2 మర్మములు పలుకుతున్నాడు, 3 4వ వచనం కదా, తనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. 3 ప్రయోజనాలు. తర్వాత ఆయన సన్నిధిని అనుభవిస్తాడు, దేవునితో కలిసి నడుస్తాడు, దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుణ్ణి మహింపరుస్తాడు.
ఇవి ఈ భాషల వరము లేదు భాషలకు అర్థం చెప్పే వరము ఉన్నటువంటి వ్యక్తి చేసే పనులు కదా. ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని మర్మములు అతడు పలుకుతున్నాడు. అవునా? పలుకుతున్నాడు. 28వ వచనం. మరి ఈ మాటను ఎలా అర్థం చేసుకుందాం? మనం యూట్యూబ్లో ఆయా ప్రోగ్రామ్ చూసినప్పుడు భాషలు మాట్లాడేవారు ధారాళంగా మాట్లాడేస్తూ ఉంటారు సంఘంలో. అవునా? ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? లేనప్పుడు మాట్లాడదు, కానీ సంఘాల్లో మాట్లాడేస్తున్నారు. సరే, అది వాళ్ళకి తెలియదు, అది వేరే వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. మనం అటువైపు పోవడం లేదు. కానీ అర్థం చెప్పేవాడు ఉంటేనే. అర్థం చెప్పేవాడు ఎందుకు కావాలి? ఇప్పుడు భాషలతో మాట్లాడడము అనేటువంటి విషయంలో మన భాషలో మనం మాట్లాడినా మనకు అర్థం కాని సందర్భాన్ని తీసుకొచ్చి ఆ సందర్భంలో ఇమిడ్చి మాట్లాడతాడు అని చెప్పుకున్నాం. రోమా 8:26. ఇలాంటి వాటికి కూడా వ్యాఖ్యానం కావాలి కదా. ఇది మనసులో పెట్టుకొని, ఉదాహరణకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దానికి అర్థం చెప్పేవాడు అంటే చెప్పిన అంశంలో అది దేవుని ఆజ్ఞనా లేకుంటే దేవుని సలహానా? అది మనకు అర్థం కాలేదనుకోండి, ఆయన సలహా చెప్తే మనం ఆజ్ఞగా పాటించిన వలన పెద్ద నష్టం ఉండదు. కానీ ఆజ్ఞగా ఇచ్చాడనుకోండి, అది సలహా అనుకుంటే చేయగలిగితే చేస్తాం, లేకపోతే మానేస్తాం. అప్పుడు పాపం అవుతుంది, ఆజ్ఞాతిక్రమం. అంటే ఈ విషయాన్ని తెలియజేసేది ఏమిటి? బుద్ధి, జ్ఞానం. బుద్ధి అనేది వ్యంజనంగా ఉపయోగిస్తే, అంటే ఇంకొక భావాన్ని వ్యక్తీకరించేటట్లు ఉపయోగిస్తే అది జ్ఞానం. అంటే ఇక్కడ భాషలకు అర్థం చెప్పే వరం బుద్ధి వాక్యము అనే వరంతో కలిసి పనిచేస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయం 5-6 వచనాలలో మోషేతో దేవుడు చెప్పాడు అరణ్యంలో ఏమని? వాళ్ళకి దప్పిక అవుతుంది, ఇదిగో ఇక్కడ బండ ఉంది, ఈ బండని కొట్టు అని. కొట్టారు కదా, కొడితే నీళ్ళు వచ్చినాయి కదా, రైట్, అదే అయిపోయింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7-8 వచనాల్లో చూడండి. ఈ సన్నివేశం కూడా మనకు తెలిసిందే, అయినా చదవాలి. మాట్లాడుము, అది నీళ్ళు ఇచ్చును. అయ్యగారు ఏం చేశారు? 10వ వచనం. అనకూడని మాట దేవుని ప్రజలను అనేశారు. తర్వాత 11లో ప్రవహించాడు. అంటే అప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనే విషయాన్ని ఆయన గుర్తుపట్టాల. అక్కడ బుద్ధివాక్యం పని చేయలేదు. తత్కారణంగా ఏం జరిగింది? అప్పుడు యెహోవా 12 మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. ఆ తర్వాత ఆయన బతిమలాడుకున్నాడు. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. దేవుడిని బతిమలాడుకుంటే కొండకి చూడమని చెప్పారు. ఇక్కడ ఆయన ఆజ్ఞను సలహాగా తీసుకున్నారు. అక్కడ బుద్ధివాక్యం అనే వరం పని చేసినట్లయితే దేవుడు ఏం చెప్పాడో అది చేసేవాడు కదా. దేవుడు ఏం చెప్పేవాడు అది చేసేవాడు. దీన్ని ఒక భక్తుని అనుభవంలో చెప్తాను. డిజెస్ దినకరన్ గారు ఈ పరిశుద్ధాత్మ వరముల గురించి ఎక్కువగా బోధించింది పిఎం సామ్యుల్ గారు, డిజెస్ దినకరన్ గారు, డాక్టర్ ఏవి మాసులామణి గారు. వాళ్ళకు 12 మంది టీం ఉన్నారు. ఆయా భక్తులు ఎక్కువగా పరిశుద్ధాత్మల గురించి, కృపవరాల గురించి చెప్పారు. ఆయన సాక్ష్యం నేను చదివింది చెప్తున్నాను. ఆయనకి పాత కారు ఉండేది. ఆ కారులో ప్రయాణం చేస్తుంటే ప్రభు చెప్పారు, ఈ కారు వద్దు. ఆయన బ్యాంక్ ఉద్యోగి. ఆయన ఉద్యోగం చేసుకుంటూ ప్రార్థన చేసేవారు. 4-5 క్రూసేడ్స్ పెట్టేవారు సంవత్సరంలో.
ఏ క్రూసేడ్ చూసినా 5 లక్షలకు తక్కువ ఉండరు, అంత ఎక్కువ పీపుల్ వస్తారు. గొప్పగా దేవుని చేత వాడబడిన దైవ సేవకుడు, మీకు తెలియని భక్తుడు కాదు ఆయన. అయితే ఆయన చెప్పింది, పాత కారు ఉండేది, దినకర్ నువ్వు ఈ కారు అమ్మేసి బెంజ్ కారు కొనుక్కోవాలి. బెంజ్ కారు చాలా అవుతుంది. మరి ఈయనేం ఆలోచించారు, నేను ఇంత డబ్బు నేను తిరగడం కొరకు ఈ కారు కొరకు ఖర్చు పెట్టడం ఎందుకు, అది దేవుని పని కొరకు ఇంకొకరు సైడ్ పెట్టచ్చు కదా అని అట్లా ఆలోచించి కొనుక్కోలేదట ఆయన. కొంతకాలానికి వాళ్ళ ఫ్యామిలీతో ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ అయింది, కూతురు గారు చనిపోయారు. అప్పుడు ఎంతగా ఏడ్చాడు. అంటే దేవుడు ఇచ్చిన సలహాను ఆజ్ఞగా ఆయన స్వీకరించలేదు. అది ఆయన అనుభవ సాక్షి. దీనికి ఏ లేఖనాధారం ఉండదు, దీనికి ఏ లేఖనాధారము ఉండదు. అదే భక్తుని అనుభవం కాదనగలమా? ఇలాంటివి కొన్ని పదుల అనుభవాలు ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. జీవితం అంతా చూస్తే కొన్ని వందల వేల అనుభవాలు ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఒక భక్తుడు చెప్తాడు, మన అహరోనయ్య గారు చెప్తారు. ఏమని చెప్తారు, మీరు ఎలా రక్షించబడ్డారంటే, నేను ఒక వ్యాధిగ్రస్తుడయ్యాను, నా ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు ప్రభు వచ్చారు, ఒక ఇంజెక్షన్ చేశారు, నాకు స్వస్థత వచ్చింది, నేను ప్రభువుని నమ్ముకో, ఆయన పరమ ఇంజెక్షన్ చేశాడయ్యా, నేను రక్షణ పొందాను అని చెప్తారు. దీనికి ఏ లేఖనాధారం ఉంటుంది? కాబట్టి ఇలాంటి వాటిని నమ్మని వారు, లేఖనాలు మాత్రమే ప్రమాణంగా తీసుకునేవారు స్వస్థత లేవు అని చెప్తున్నారు. స్వస్థతలు మన జీవితాల్లో ఎన్ని మనం చెప్పగలం? కొన్ని పదులు చెప్పగలం. రాబోయే ప్రమాదాలను ముందుగా చెప్పడం కదా, దేవుని పరిచర్య కొరకు పిలుపులైతేనేమి, వాటి నెరవేర్పులైతేనేమి, ఎన్నో కొన్ని పదులు చెప్పగలం. వాటికి లేఖనాధారాలు ఉండవు. కాబట్టి పరిశుద్ధాత్మను గురించి బోధించడం అంటే హృదయంలో చాలా భయం ఉండాలి. ఏది తప్పు ఏది ఒప్పు అని వివేచించడానికి మన సామర్థ్యం సరిపోదు. నేను నమ్ముతాను, ఒక వ్యక్తి దేవుడు నాతో మాట్లాడారు లేకుంటే కార్యం చేశారంటే మనము 2 విషయాలు ప్రమాణంగా తీసుకొని ఆ విషయాన్ని నమ్మాలి. ఒకటి, అతనికి కానీ అతనితో ఉన్న వారికి కానీ క్షేమాభివృద్ధి కలిగిందా లేదా. 2, దేవునికి మహిమ కలిగిందా లేదా. ఈ రెండింటినీ ప్రమాణంగా తీసుకున్నప్పుడు వాటి యొక్క సారం ఎక్కడో చోట లేఖనాల్లో మనకు దొరుకుతుంది. ఇది ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న అంశము భాషలకు అర్థం చెప్పేటువంటి వరము. అంటే ఆ భాషతో మాట్లాడేవాడు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట యొక్క భావం, అది సలహానా, ఆజ్ఞనా, లేకుంటే దాన్ని ఎలా చేయాలి అనే విషయం చెప్పడానికి వివరణ కావాలి. నేను మీకు చూపించిన మోషే గారు దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కానీ ఆ ఒక్క పొరపాటు వలన, అది ప్రణాళికలో భాగం అనేది ప్రక్కన పెట్టండి, ఆ ఒక్క పొరపాటు వలన వాగ్దాన భూమిలోనికి ఆయన వెళ్ళలేకపోయారు, ప్రజలను తీసుకువెళ్ళారు అనే ఆ ఘనతను పొందుకోలేకపోయారు. మోషే గారు లేకపోతే ఆగలేదు, యెహోషువ గారిని నిలవబెట్టుకొని పంపారు. ఇది ఒకటి. అంటే భాషల వరం దేంతో కలిసి పనిచేసింది? బుద్ధివాక్యం, అలాగే జ్ఞానవాక్యం. జ్ఞానవాక్యాన్ని గురించి మనము చూసినప్పుడు సమూయేలు గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథంలో దేవుడు దావీదుతో చెప్పాడు. ఏమని మొదట నేను మందిరం కడతాను అంటే నాతాను పాస్టర్ గారు కట్టేయమన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినాక నాతాను పాస్టర్ గారితో చెప్పాడు, నువ్వు కట్టద్దు, నీ నడుములో నుండి వచ్చిన వాడు నీ కుమారున్న మందిరాన్ని కడతారు. సరేనని చెప్పి మందిరానికి అవసరమని అన్నీ ఆయన సమకూర్చారు. అవునా? సమకూర్చిన తర్వాత ఆ మందిరాన్ని ఎలా కట్టాలి? దావీదు గారికి ఉన్నటువంటి అనుభవం సొలొమోను గారికి లేదు మందిర విషయంలో. క్రీస్తు యేసు మనసు కలిగిన వాడు ఆయన. అవునా? ఆ మందిరం ఎలా కట్టాలనే విషయం మొదట దావీదు గారికి దేవుడు తెలియపరిచాడు. ఎలా తెలియపరిచాడు? దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు నా మందిరమును కట్టించును. 11వ వచనం. ఆ మందిరం ఎలా కట్టాలో ఇక్కడ ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎందుకు ఈయన ప్రార్థన చేశాడు రాజుగా
ఆయనని అభిషేకించినప్పుడు చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏమిటి? సొలొమోను గారు చేసిన మొట్టమొదటి ప్రార్థన, ఇంత గొప్ప జనమును పరిపాలించడానికి అవసరమైన జ్ఞానము. అవునా? అందుకే ఆయనతో చెప్తున్నాడు, అప్పుడు దావీదు మండపమునకును మందిర కట్టడమును బొక్కశాలకును మేడగదులను లోపలి గదులను కరుణాపీఠం గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూ ఉన్న గదులకును దేవుని మందిర బొక్కసములకును ప్రతిష్ఠ వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు. మచ్చులు అంటే పోత పోసి అచ్చు పోసేటువంటివి. అవునా? అంతేకాదు వాటిని ఎక్కడ ఎలాగో అమర్చాలనేటువంటి విషయము 18 నుండి చదవండి. నెమ్మదిగా చదవండి. యెహోవా హస్తము అంటే తండ్రి దేవుని యొక్క కార్యాలు చేసేటువంటి హస్తం. అది యేసు ప్రభువారికి సాదృశ్యం. యేసు ప్రభువారితో ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ఉంటుంది. మనం ధ్యానం చేస్తుంది పరిశుద్ధాత్మ వరాలు. అవునా? యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పాను. ఎలా నేర్పారట? దేవుని ఆత్మ వచ్చి వ్రాసి అది సొలొమోనుకి ఇస్తున్నాడు, ఆ మచ్చలు తయారు చేయించి. అంటే అర్థమేమిటి? వ్రాత మూలంగా దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి ఆయన రాస్తూ ఉంటే అది తన హృదయంలో ముద్రించబడింది. ఆ ముద్రించబడిన దాని ప్రకారం మచ్చులు తయారు చేశారు. ఆ మచ్చులు తయారు చేసి సొలొమోనుకి ఇచ్చారు. సొలొమోనుకి ఇచ్చి జ్ఞానమంతా ఆ మచ్చుల మూలంగా తెలియపరిచిందని సొలొమోనుకు తెలియపరిచారు. ఆ తర్వాత అద్భుతంగా సొలొమోను గారు ఆ దైవ జ్ఞానంతో దేవుని మందిరాన్ని కట్టారు. అందుకే నేనేమంటాను, ఈ వచనాన్ని చూపించి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ కీలకమైన మాట ఏదో, నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధికరమైన మాట ఏదో ఒకటి పలుకుతాం కదా, ఆ మాట నువ్వు రాసుకుంటే, నువ్వు పెన్నుతో నీ పేపర్ మీద రాసినప్పుడు ఆ అంశాన్ని నీ హృదయంలో దేవుడు రాస్తాడు. అది మర్చిపోవు. ప్రార్థన చేసేటప్పుడు అది గుర్తొస్తుంది నీకు, అది పలుకుతావు. ఇది గుర్తుపెట్టు. దీని మీద ఒక వర్తమానం కూడా చెప్పాను చాలా కాలం క్రితం. ఇక్కడ భాషలకు అర్థం చెప్పవరంతో ఏ వరం పనిచేసింది? జ్ఞానవాక్యం. మందిరాన్ని ఎలా కట్టాలి? ఎందుకు? ఆ మందిరం అక్షరార్థమైన ఒక బిల్డింగ్ కాదు, అది దేవుని సంఘానికి ముంగుర్తు. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను. తిమోతి. అవునా? ఆ మందిరంలో పరిచర్య చేయడం అనేది ఎలా ఉండాలో దాని ప్రకారం ఆ ఉపకరణాలు, మందిర నిర్మాణం అంతా ఉండాలి. అక్కడ జ్ఞానవాక్యం పనిచేసి. అవునా? జ్ఞానవాక్యం తర్వాత విశ్వాస వాక్యం ఎలా పనిచేస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. నీ నోటను నీ హృదయంలో ఉన్నది. విశ్వాస వాక్యాన్ని గురించి చెబుతున్నటువంటి మాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎలీషా గారు ఉన్నారు. సిరియా దేశంలో ఉన్న సేనాధిపతి నయమాన్, అతని కుష్ఠవ్యాధి ఉంది. ఆ ఇంట్లో పని పిల్ల చెప్పింది, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే ఆ మాట నమ్మారు. విస్తారమైన ఐశ్వర్యాన్ని బహుమతులుగా తీసుకొని వస్తున్నాడు. వస్తూ ఏమనుకున్నాడు ఆయన విశ్వాసం ఏమిటి? నేను వెళ్తాను, ఈ బహుమతులు చూసి ఇంత పెద్ద సేనాధిపతిని వచ్చాను కదా. అవునా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూస్తాం. ఆయన ఎద్దకు వచ్చి తన చేతిని నా మీద ఇలా పెట్టి అల్లాడిస్తాడు, ఇలా అలా. అది ఆ భక్తుని యొక్క విశ్వాసం. అవునా? మరి ఎలీషా గారి విశ్వాసం ఏమిటి? ఆయన వచ్చినప్పుడు పనిడితే చెప్పాడు, పో యోర్దాను నదిలో 7 సార్లు మునగబడి. అవునా? ఆ విషయాన్ని అర్థం చేసుకునే విధానంలో విశ్వాసం. నేను దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నాకు ఇలా కార్యం చేస్తాడు.
కానీ దేవుడు పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని మనకు ముందుగా దేవుడు తెలియపరిచినప్పుడు నయమానికి ముందుగా తెలియపరచబడింది. ఏమని? మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే నీకు స్వస్థత. దాని అర్థం ఆయన ఏమనుకున్నాడు? ఓహో పాస్టర్ గారా, ఆయన స్వస్థత ఎలా చేస్తాడంటే నా శరీరాన్ని తాకి లేదా నా శరీరం మీద చేతిని పెట్టి, అది ఆయన విశ్వాసం. కానీ అక్కడికి వస్తే జరిగింది వేరు. చదువుతారా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనమా? అది ఎలీషా గారు చెప్పిన మాట. అది దాని అర్థము ఆయనకి అక్కడ అమ్మాయి చెప్పినప్పుడు అర్థం కాల, ఇక్కడికి వచ్చినప్పుడు అర్థమైంది. ఉదాహరణకి ఇంకో కొన్ని మాటలు చెప్తారు. ఈ విశ్వాసాన్ని కనపరిచేటువంటివి మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత. అవునా? ఇప్పుడు రోగుల మీద చేతులు ఉంచాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22లో త్వరపడి ఎవరి తల మీద హస్తనిక్షేపణం చేయి. శిష్యులు వెళ్ళినప్పుడు 8వ అధ్యాయంలో అనుకుంటా మనం చూస్తాము, మార్కు సువార్తలోనే 6వ అధ్యాయంలోన 13వ వచనం. అనేక దయ్యములను వెళ్ళకొడుచు నూనె రాసి అనేక రోగులను చేతులుంచి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. అవునా? ఇప్పుడు ఇక్కడేమో 16:18లో చేతులుంచి అన్నాడు, తిమోతి పత్రికలో హస్తనిక్షేపణం చేయొద్దన్నాడు. త్వరపడి ఎవరి మీద ఇప్పుడు తల మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి. అవునా? ఇప్పుడు పెట్టాలా వద్దా? ఆ వివేచన మనకు నేర్పుతాడు. భాష తెలుగు భాషే, కానీ ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు నేర్పుతాడు. ఈ భాషల వరం. ఇప్పుడు భాషల వరం అంటే అక్షరార్థంగా దేవుని భాషలో దేవునితో మాట్లాడుతుంటే ఆ భాషకు అర్థం చెప్పడం అది ఒక అత్యున్నత స్థాయికి చెందిన మెట్టు. నేను చెప్తున్నది వివిధ వరాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక చోట అవునంటున్నాడు, ఒక చోట కాదు అంటున్నాడు. మనం ఒక విధంగా విశ్వసిస్తున్నాం, దేవుడు ఇంకొక విధంగా పనిచేస్తున్నాడు. వాటిని మనం గుర్తుపట్టి ఏది ఎప్పుడు చేయాలి అనే విషయాలు మనం గుర్తుపట్టడం ద్వారా. అవునా? అలాగే స్వస్థతావారం భాషలు కాదు. ఇప్పుడు మార్కు 6:13లో చూసాం కదా, వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేశారని. యాకోబు 5:14లో చెప్పాడు, ఎవరైనా రోగి అయి ఉండినా పెద్దలను పిలిపించాలి, నూనె రాసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? 3 కార్యాలు జరుగుతాయి. 1 స్వస్థపరచబడతారు, 2 దయ్యం ఉంటే పోతుంది, 3 పాపక్షమాపణ కలుగుతుంది. అవునా? ఈ 3 కార్యాలు జరుగుతాయి. ఈ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అన్ని చోట్ల చేతులుంచి ప్రార్థన చేయమన్నారు కదా అని చేతులుంచి ప్రార్థన చేయకూడదు. చేస్తే ఒకవేళ వాళ్ళలో దయ్యపు శక్తులు ఉంటాయి, ఆ దయ్యపు శక్తి నిన్ను ఆవరించే ప్రమాదం ఉంది. దాన్ని ఎదిరించగలిగిన శక్తి నీకుంటే అది ఎలాగ నీకు తెలుస్తుంది? అవునా? అది నీకు ఎలాగ తెలుస్తుంది? పెద్దలతో కలిసి 5:14 చదవండి యాకోబు పత్రిక. పెద్దలను, సంఘపు పెద్దలను ఫ్లూరల్ వాడాడు. అవునా? సింగులర్. గబుక్కున ఎవరి తల మీద పడితే వాళ్ళ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయవద్దు. అలాగే ఈ భాషలకు అర్థం చెప్పేటువంటి వరము
అనేటువంటిది వేరు వేరు సందర్భాలలో ఇప్పుడు అద్భుతాలు చేసేవారు. మీకు తెలిసిన అద్భుతాల్లో ఒక అద్భుతం యెహోషువ గారి చేసిన అద్భుతం ఏమిటది? 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం. సూర్యుడా, అవునా, గిబియోన్లోను. ఇప్పుడు నేను అడుగుతాను, ఆలోచన ఆయనకి ఎలాగొచ్చింది? శత్రువులు ఉన్నారు, సంహరించబడలా, హృదయంలో కోపం అగ్నివలె మండుతుంది, ఈరోజు యుద్ధాన్ని ముగించాలి, శత్రువుని ఒక్కను కూడా మిగిలించకూడదు. ఇప్పుడు ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఆలోచన రావాలి కదా. ఆలోచన ఎలా వచ్చింది? అవునా? యెహోషువ గురించి చెబుతూ మోషేతో చెప్తాడు, నువ్వు అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేయి. 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో మోషే గారు చేతులుంచి ప్రార్థన చేస్తే ఆయన ఏమయ్యాడు? జ్ఞాన పూర్ణ ఆత్మ. అంటే యుద్ధం చేస్తూ ఇతని హృదయంలో ఏ ఆశ మండి ఉండాలి? ఈరోజే చంపేయాలి, శత్రువుని ఒక్కడిని కూడా ఉండనీయకూడదు. మరి అస్తమయం అవుతుంది, అస్తమయం అయితే యుద్ధం ఆపేయాలి, ఆపేస్తే శత్రువు దొరుకుతాడో లేదో అని లోపల ఆలోచిస్తూ యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ అతనికి సూర్యుని ఆగిపోమని చెప్పు, చంద్రుడిని ఆగిపోమని చెప్పు అని ఆత్మ ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ప్రార్థన చేశాడు. దాన్ని పూర్తిగా విశ్వసించి ఆ భాషను అర్థం చేసుకొని, దేవుని ఆత్మ భాషను అర్థం చేసుకొని ఆగింది. ఆ తర్వాత యుద్ధంలో విజయం సాధించారు. అది నేను మీకు పరిచయం చేస్తున్న అంశము. భాషల వరం అంటే ఇక్కడ అక్షరార్థంగా దేవుని భాష మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఏ భాషలో అయితే దేవుని భాషతో మాట్లాడుతున్నాడో దానికి అర్థం చెప్పడం, అది క్లియర్. దాని గురించి నేను మాట్లాడడం లేదు. అది అహరోనయ్య గారు భాషలతో మాట్లాడితే అహరోనయ్య గారు అర్థం చెప్పేవారు. అవి కాకుండా మిగిలిన విషయాల్లో నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితులను, లేఖనాలను, వాటిని అర్థం చేసుకొని మన మనసులో దేవుడు మాట్లాడినప్పుడు ప్రేరేపణ విషయాల్లో అది సలహానా, ఆజ్ఞనా, అది దేవుని భాషను మనం అర్థం చేసుకోవడం, దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది. ఇలాగూ మనం కొనసాగుతున్నప్పుడు మన స్వబుద్ధి పనిచేస్తుంది. మన స్వబుద్ధి పనిచేసినప్పుడు అప్పుడు అలాగ జరిగింది కదా ఆ కార్యం, కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతుందని అదే ప్రమాణంగా తీసుకొని అదే కార్యాన్ని అలాగ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు గమనించండి, దైవ కార్యం ఎప్పుడు ఒకలాగా చేయడు. సమస్య ఒకటైనా పరిష్కారం వేరు విధాలుగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. ఆయన మనస్సును మనం తెలుసుకోవాలి. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరు, ఆయన మనస్సును కలిగి ఉండాలి. ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. కానీ మన స్వబుద్ధిని కానీ మన మనస్సును కానీ ఆధారం చేసుకుంటే అబద్ధ ప్రవక్తలుగా తయారవుతుంది. ఇది కావాలి అంటే దేవుని ఆత్మ భాషలకు అర్థం చెప్పేవారు. అక్షరార్థంగా ఆ భాషలకు, దేవుని భాషకు అర్థం చెప్పే అనుభవం మాత్రమే కాదు, అది శ్రేష్టమైంది. అది ఆయన చెప్తారు, మనకు అర్థమయ్యేటట్టు మనం వింటాం, అది గ్రహిస్తాం. నేను దాని గురించి కాదు చెప్తాను, వేరు కోణాలు. ఒక స్టేట్మెంట్ చేస్తాను. దేవుని ఆత్మ నీకు తెలియపరిచినప్పుడు, నీతో మాట్లాడిన విషయం, అది వాక్యంలో నుండి కానీ, సందర్భంలో నుండి కానీ, అవసరతల్లో నుండి కానీ, నువ్వు ఇది చెయ్యి, ఇది వద్దు. యెహోషువకు చెప్పాడు, ఈ ప్రార్థన నువ్వు చెయ్యి, నేను ఆపుతాను. అవునా? రైట్. ఏది జరిగినా అది లేఖనాలకు విరుద్ధంగా ఉండదు. ఇది ప్రాథమిక సూత్రం. అది దేవుని ఆత్మ నీతో చెప్పిందా, లేకుంటే నీ స్వబుద్ధి, నీ మనసు పనిచేసిందా పరిశీలించుకోవాలంటే నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు అర్థం చేసుకున్న విషయం లేఖన సపోర్ట్ ఉందా లేదా చూడాలి. ఇది ఎలా తెలుస్తుంది? వెంటనే తెలియదు. దాని కొరకు కొంత కనిపెట్టి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేసే కొలది ఆ అంశం బలపరచబడతావు. నువ్వు అది చెయ్యని ఇంకా తొందర ఎక్కువ అవుతుంది. అది దేవుని యొద్ద నుండి వచ్చింది అయితే. లేదు, వేరొకని యొద్ద నుండి వస్తే నువ్వు బలహీనపరచబడతావు. ఇలాగను మనం
భాషలకు అర్థం చెప్పేవారం. ఏం చెప్పాను? భాషలకు అర్థం చెప్పే వరము ఇంకొక వరంతో కలిసి పనిచేస్తుంది. అక్కడ ఆత్మ ఫలింపు కనపడుతుంది. ఆత్మ ఫలింపు అంటే ఏమిటి? దైవిక లక్షణాలు మనలో నుండి ఆ వ్యక్తిలో నుండి వెల్లడి అవుతాయి. తద్వారా తనకో తన చుట్టూ ఉన్న వారికో క్షేమాభివృద్ధి కలుగుతుంది, దేవునికి మహిమ వస్తుంది. మనం దాన్ని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలంటే మనము తీసుకున్నటువంటి నిర్ణయం, మనకి అర్థమైన విషయాన్ని బట్టి మనం తీసుకున్న నిర్ణయం వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా, ఖండించే వచనం ఏమైనా ఉందా, తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అలాగున్న ఈ వరాన్ని మనం సద్వినియోగపరచుకుంటాం. అటు ధన్యత దేవుడు మనకి అందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ఒకరు ఇద్దరు చెప్పబడిన వాక్యం నిమిత్తం బిగ్గరగా ప్రార్థన చేయండి.